కుబేర సినిమా ఎలా ఉంటుందోననే ఎగ్జైట్మెంట్ కి టీజర్ తో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల ట్రైలర్ తో సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసిన ఈ సెన్సిబుల్ డైరెక్టర్ కుబేరతో న్యూ పార్ట్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ వీక్ లో థియేటర్స్ లోకి వస్తున్న కుబేర నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తోంది. కుబేర డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ధనుష్ హీరోగా, నాగార్జున, రష్మిక మండన్న, జిమ్ సర్బ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో హైప్ జనరేట్ చేశారు నాగార్జున. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి కుబేర సినిమాని తెరకెక్కించారు అన్నారు. కుబేర సినిమాలో ఆడియన్స్ కి పాత్రలు మాత్రమే కనిపిస్తాయని, అంతలా ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు నాగార్జున. కుబేర తనకు ఎంతో స్పెషల్ మూవీ అన్నారు హీరో ధనుష్. ఈ సినిమా కోసం డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పారు. తాను తెలుగులో నటిస్తోన్న రెండో సినిమా అని చెప్తూ తమిళ్లో కుబేర తనకి 51వ సినిమా అన్నారు. నిజానికి సార్ సినిమా కంటే ముందే శేఖర్ కమ్ముల తనకి కుబేర కథ గురించి చెప్పారు అని అన్నారు ధనుష్. నాగార్జున సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరిచిపోలేని మూమెంట్ అని చెప్తూ రష్మిక హార్డ్ వర్క్ పై ప్రశంసలు కురిపించారు ధనుష్. ఫ్రాన్స్ ఆఫ్ కుబేర టీజర్ మైండ్ బ్లోయింగ్ లెవెల్లో ఉందని రాజమౌళి అనడంతో ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. కుబేర సినిమా తన దృష్టిలో తల్లి లాంటిదని, కొడుకు ధనవంతుడైనా యాచకుడైనా తల్లి ప్రేమలో మార్పు ఉండదు, అలాంటి కథనే కుబేర మూవీలో చూపించాను అన్నారు. ఆడియన్స్ ఇప్పటివరకు చూడని కొత్త అంశంతో కుబేర రూపొందిందని, ఇది అసలైన పాన్ ఇండియా సినిమా అన్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. తన అన్ని సినిమాల్లో ఉన్నట్లుగానే కుబేరలో కూడా ఎమోషన్, కామెడీ, థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయన్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నటించాలన్న తన డ్రీమ్ కుబేర సినిమాతో నెరవేరిందని సినిమాపై హైప్ పెంచేసింది రష్మిక మందన్న. శేఖర్ కమ్ముల రియల్ లొకేషన్స్ లోనే షూటింగ్ చేస్తారని చెప్పింది. నాగార్జున, ధనుష్ లాంటి యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పింది రష్మిక. మరి చూడాలి, జూన్ 20న థియేటర్స్ లోకి వస్తున్న కుబేర ఆడియన్స్ అంచనాల్ని అందుకుంటుందో లేదో.